తప్ప ఇంకా వేరే రకం చెప్పండి. ఏమనిపిస్తుంది సార్? అందే చెల్లెందుకు పక్కకు ఉంటాం కానీ వాళ్ళు మాత్రం ఇబ్బంది, అందరికి ఇబ్బంది. పాలకవర్గం అంతా వాళ్ళదే. ఒక్కరోజు కూడా ఉండలేదు మా ఫ్లెక్సీలు. అయినా మేము సహకరించినాం. 22వ తారీఖు పెట్టాల్సిన మీటింగ్ను పోస్ట్ పోన్ చేసుకొని 28వ తారీఖు పెట్టినాం. మేము వాళ్ళకి సహకరిస్తాం, వాళ్ళు మాకు సహకరిస్తలేరు ఒకరు కూడా. కానీ మున్సిపల్ స్టాఫ్స్ పరంగా వైస్ చైర్మన్ గారు ఉండి ఇక్కడ దగ్గర ఉండి కట్టద్దు అంటాడు. ఎందుకంటే మున్సిపల్ స్టాఫ్స్ పరంగా 1 వీక్ కంటే ఎక్కువ ఫ్లెక్సీలు ఉండద్దు, 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. కావాల్సుకొని వచ్చి వాళ్ళ వర్గాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మిల్లులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన చర్య కాదు. రాబోయే రోజులలో మీ మీటింగ్లు బాగా ఉన్నాయి. ఖచ్చితంగా మమ్మల్ని కనుక డిస్టర్బెన్స్ చేస్తే ఒక్క మీటింగ్ కూడా ఇక్కడ భూపాలపల్లి సెంటర్లో ఈ జిల్లాలో పెట్టనియం మేము టీఆర్ఎస్ వాళ్ళు. మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కూడా అడ్డుకునే ప్రయత్నం 100% చేస్తాం అని చెప్పి రాత్రి 11 గంటలకు వచ్చి దొంగల లెక్క పట్టుకుపోతా ఉన్నారు. ఇప్పుడు వచ్చి దర్జాగా మేము మీటింగ్ పెట్టుకునే ప్లేస్ కొరకు వచ్చి మా ఫ్లెక్స్ ఇచ్చుకుంటూ మరి ఇక్కడనే బెదిరిస్తారు అంటే మేము పోయినాక మా పరిస్థితి ఏంటి, ఇలా పరిస్థితి ఏంటి, పబ్లిక్ పరిస్థితి ఏంటి, ఇంత దారుణంగా ఉంటుందా? పబ్లిక్లో అందరికీ రాజకీయాలు అందరికీ శాశ్వతం కాదు, అధికారాలన్నీ కూడా శాశ్వతం కాదు. ఇవాళ ఉంటాయి